वेदात्मकाय वेंकटेशाय तमकृतं पश्यति वीत शोको धातुः प्रसादान् महिमानमीशम् అని ఉపనిషత్తుల యందు కీర్తించబడుతూ తన అనుగ్రహంతో భక్తులకు ఏ విధమైన శోకము లేకుండా చేయువాడు, రజస్తమో గుణములతో కలుషితం కాని ప్రసన్నమైన ఆత్మ కలవాడు, చరాచర జగత్తునంతటిని సృష్టించినవాడు, సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుయదాస్తే అని శృతియందు చెప్పినట్లుగా సమస్త రూపాలను తన సంకల్పం చేత సృష్టించి వాటికి నామములను ఏర్పరిచి తాను వాటితో సంబంధం పెట్టుకోకుండా ఉండు విభుమూర్తిని అయినటువంటి వాడు. అటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి సమస్త జీవ ప్రపంచానికి కళ్యాణకారకమైన విరాట పర్వ పారాయణ యజ్ఞాన్ని అఖండంగా చేసుకుంటూ ఉన్నాం. 61వ రోజైనటువంటి ఈరోజు గురు ప్రార్థనతో ఈనాటి పారాయణ యజ్ఞారంభం ప్రారంభం చేద్దాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం
అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి చతుర్దశాధ్యాయ చతుర్దశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం సుపర్ణస్తోత్ర సువర్ణస్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం అతసి పుష్ప సంకాశం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణ కేయూరం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్వై నమస్తస్యై నమస్తస్యై నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అక్కడ అతి భయంకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. ఒక పక్క ద్రౌపది కీచకుడితో నన్ను నువ్వు కామించి ఏ విధమైనటువంటి దోషములు లేని నన్ను నువ్వు ఏదో విధంగా చేజిక్కించుకుందామని అనుకుంటూ ఉన్నావు కీచక. కానీ నేను 5 చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి దాన్ని అని తెలుసుకో. ఈనాడే సర్వనాశనం అయిపోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యవద్దు. నీ ఒక్కడవే కాదు, నీ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ కూడా నా జోలికి నువ్వు వచ్చినటువంటి మరుక్షణం నాశనమైపోతారు అంటూ తీవ్రమైనటువంటి వాగ్వేగాన్ని ఆవిడ ప్రదర్శిస్తూ తనలో ఉండేటటువంటి బాధని అంతటినీ కూడా తన మాటల్లో తెలియజెప్పుతూ అదే సందర్భంలో సైరంధ్రిగా తనకి ఎంతవరకు అవకాశం ఉన్నదో మాట్లాడడానికి, తన హద్దు ఎంత ఉన్నదో దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ఆవిడ గుర్తు తెచ్చుకుంటూ ఆ కీచకుడితో ఒక విధమైనటువంటి హెచ్చరికలని, అలాగే మనం మొన్న చెప్పుకున్నట్లుగా సామదాన భేద దండోపాయాల్లో 4వ ఉపాయమైనటువంటి దండాన్ని కూడా బయటికి తీసుకువచ్చి తన వాగ్రూపమైనటువంటి దండాన్ని వాడికి విధిస్తూ వాడితో మాట్లాడుతూ ఉంటే అక్కడ భయంకరమైన వాతావరణం ఏర్పడ్డానికి ఇంకొక కారణం, కీచకుడు తన ఆగ్రహంతో అంతటంతటికీ కూడా వేడి అయినటువంటి నిట్టూర్పులు ఒడుస్తూ, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటూ, ఈనాడు
ఈ దాసి నాతో మాట్లాడడమా, ఇంతసేపు నేను వినడమా, ఈ పక్క వాళ్ళందరూ నన్ను ఈ విధంగా ఇటువంటి కీచకుణ్ణి, ఇంతటి బలాత్ముడు అయినటువంటి వాణ్ణి, సింహబలుడు అని చెప్పి వీళ్లతో ప్రతిరోజు కూడా భయంతో కూడినటువంటి అణకువతో కలిసినటువంటి నమస్కారాల్ని చేయించుకుంటూ విర్రవీగిన, ఎప్పటికైనా సరే ఈ రాజ్యం నాదే అని చెప్పి స్థిరంగా ఇక్కడ తిరుగుతూ ఉన్న నా యందు ఈ దాసీ జనం ఇలా చూడ్డమా, ఏమిటి ఈ సైరంధ్రి ఇంకా ఎక్కువ మాట్లాడుతోంది అని ఇంకొంత భయపెడదామా చుట్టుపక్కల వాళ్ళని అని అనుకుంటూ ఇంకొంత ఉగ్రరూపాన్ని దలిస్తే, అమ్మ వాడివైపు వీడు చాలా పిల్లవాడు, వీడికి సరి అయినటువంటి 4 మాటలు చెప్పి వీడిని దారిలో పెడదాం అని అనుకుంటూ, దుర్లభాం అభిమన్వానో మాం వీరైరభిరక్షితాం పతిష్యస్య వశస్తూర్ణం వృంతాత్తాళఫలం యథా. కీచక, నువ్వు ఎవ్వరికీ దొరకనటువంటి దాన్ని కోరుకుంటూ ఉన్నావు. ఎవరో కాదది నేనే కాదు, పరలోకి భార్య అయినటువంటి ఏ స్త్రీ అయినా సరే ఇంకొక పురుషుడి చేత కోరదగనిది, అలాగే ఎప్పటికీ కూడా ఆమెని వశపరుచుకుందామని ప్రయత్నం చెయ్యకుండా ఉండవలసినటువంటిది. నువ్వు అటువంటి దుర్లభమైన దాన్ని నాకు కావాలి అని చెప్పి ఇంకా ఏవో ఆశలు చూపించి నన్ను మోసం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. పైగా నేను ఎట్లాంటి దాన్ని, గొప్పవాళ్ళైన వీరులు అయినటువంటి నా భర్తలైన గంధర్వుల చేత నిత్యం రక్షింపబడేటటువంటి దాన్ని. చూడండి అక్కడ ఆవిడ ఏం మాట మాట్లాడుతోందో, వీరై, చాలా వీరత్వం కలిగినటువంటి వాళ్ళ చేత, అంటే నన్ను కోరుకోకుద్రా నాశనమైపోతావు అంటూ ఆవిడ చాలా నెమ్మదిగా వాణ్ణి ఓదారుద్దామా అన్నట్లుగా, ఇది సరైనటువంటి పని కాదు, నువ్వు తప్పుదారిలో ప్రవర్తిస్తూ ఉన్నావు అనే మాటని చెప్పడానికి ఒక రకమైన భయాన్ని వాడికి తెలియజెప్తూ ఉంటూ ఇంకా అంటోంది, కీచక, ఒక పెద్ద తాటి చెట్టుని తీసుకో, ఆ తాటి చెట్టుని నువ్వు కింద నుంచి ఇలా పైకి చూస్తే అది ఆకాశాన్ని అంటుతోందా అన్నట్లుగా కనిపిస్తుంది. దానికి పైన అక్కడ తాటి పండు ఒకటి బాగా పండి దాని ముచ్చిక నుంచి అలా ఒక్కసారిగా అది విడవడి కిందకి పడిపోతూ ఉంటుంది. అంత పైనుంచి ఒక్కసారిగా కిందకి పడిపోయేటువంటి ఆ పండు ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురవుతుందో, నువ్వు కూడా ఈ రాజ్యంలో చక్కగా నీ పన్ను నువ్వు చేసుకుంటూ ఉన్నావు. ఎవ్వరికీ దొరకనటువంటి దాన్ని నువ్వు కోసుకుని తిందాం అన్నట్లుగా, వాడుకుందాం అనుకున్నట్లుగా నన్ను నువ్వు కోరుకుంటున్నావు. కానీ నీ పరిస్థితి ఆ తాటి పండు వలె అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పి ఆవిడ మాటల్లో చక్కటి ఉపమానాన్ని కూడా వాడికి తెలియజేసింది. ఇక్కడ చూడండి, తాటి చెట్టు చాలా పైకి ఉంటుంది, కింద ఉన్నటువంటి వాడికి అది అందదు. నాయనా కీచక, నా దృష్టిలో నేను ఆ పైన ఎక్కడో ఉండేటటువంటి దాన్నైతే నువ్వు కింద ఉండి బిక్క చూపులు చూసేటువంటి వాడివిరా. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను వశపరుచుకుందామని లేనిపోని మాటలు చెప్పడమా అన్నంత వేగంగా ఆవిడ మాట వస్తూ ఉంటే, వీడు ఇంకొంత ఎలా వశపరుచుకోవాలా అని ఆ కోపంలో ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆవిడ ఆ పైన అంటోంది, యో మామజ్ఞాయ కామార్తః అబద్ధాని ప్రభాషసే అశక్తస్తు పుమాంచైలం నలంఘయితుమర్హతి. వెంకిలిగా ఉన్నటువంటి పలుకులు పలుకుతున్నావురా, ఎందుకు ఈ ఎంగిలి మాటలు నా దగ్గర? నీకు ఎవరనుకుంటున్నావు నన్ను? అశక్తుడైనటువంటి, అంటే ఎక్కలేనటువంటి పురుషుడు ఎవడైనా సరే ఓ పర్వతాన్ని దాటుదామని చెప్పి ప్రయత్నం చేస్తూ వాడు ఎక్కలేక ఎలాగైనా ఈ కొండ నేను దాటెయ్యాలి అని చెప్పి ఏ శారీరకమైన ఇబ్బందో ఉన్నటువంటి వాడు
ఒక్కసారిగా ఆ కొండ మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఒక్క ఉదుటున పైకి లేచి ఎగిరి అవతల కొండ మీద పడిపోతే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తే ఆ ఆలోచన ఎంత హీనంగా ఉంటుందో, ఆ ఆలోచన ఎంత అబద్ధమైందో నువ్వు కూడా నాతో అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నావు. ఇది జరిగే పని కాదు. నువ్వు నన్ను వశపరుచుకుందామని కొత్త కొత్త ప్రయత్నములు చెయ్యవద్దు అన్నట్లుగా ఆవిడ ఇంకొంత తన మాటల వేగాన్ని పెంచుతూ ఇక పైన ఆలోచించింది. వీడికి ఇప్పటిదాకా ధర్మాన్ని చెప్పా, నన్ను కోరుకుంటే వచ్చేటటువంటి అరిష్టాన్ని చెప్పా, కానీ ఇలాంటి మూర్ఖుల్ని భయపెట్టడం కూడా చాలా ప్రధానము. కాబట్టి అసలు నా స్వరూపమేంటో వీడికి తెలియజేద్దాం అని అంటూ ఆ పైన దిశః ప్రపన్నో గిరిగహ్వరాణివ గుహాం ప్రవిష్టోంతరతోపివాక్షితే జుహ్వం జపన్వా ప్రపతన్ గిరేస్తటాత్ హుతాశనాదిత్యగతిం గతోపి వా భార్యాభిమంతా పురుషో మహాత్మనాం న జాతుముచ్యేత కథంచనా హతః. కీచక, నువ్వేదో అనుకుంటూ ఉన్నావు, కానీ నేను గంధర్వుల భార్యని అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను నీకు. నువ్వు అయినా సరే నేను కావాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రాజ్యం మొత్తం నాదే, ఈ విరాటుడికి నేనెంత చెప్తే అంత, నా మాట వీడు వినకుండా ఉండలేడు, ఈ క్షణానికి నిన్ను ఈ రాజ్యానికి మహారాణిని చేస్తున్నా, రా నాతో పొందుపోరుకో, నా దగ్గరికి వచ్చి నన్ను సంతుష్టుణ్ణి చేసి ఈ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నువ్వే అనుభవించు అన్నటువంటి పిచ్చి మాటలన్నీ పలుకుతూ ఉన్నావు. కానీ నా భర్తలు ఎప్పుడూ కూడా నన్ను గమనిస్తూ ఉంటారు. ఇలా మాట్లాడేటటువంటి నీలాంటి వాడిని చూస్తే నువ్వు ఏ దిక్కుల్లో అయినా కూర్చోవెళ్ళి, ఏ 10 దిక్కుల్లో ఉన్నా సరే, లేక కొండ గుహల్లో కానీ పెద్ద పెద్ద ఒక దుర్గమమైనటువంటి ఎవరూ వెళ్ళలేనటువంటి కందకాల్లోకి వెళ్ళి నువ్వు దాక్కుని ఉన్నా, లేక భూమిలోకి చొచ్చుకుని పోయినా కిందకి హోమాలు చేసుకో, జపాలు చేసుకో, దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో, నువ్వు వెళ్ళి సాక్షాత్తుగా దేవుడి పక్కనే కూర్చో, లేక కొండ శిఖరాల నుంచి ఎక్కడికన్నా ఎక్కి అక్కడెక్కడి నుంచి అయినా దూకి ఎక్కడైనా నేను ఈ నా ఆత్మని కాపాడుకుంటాను అని అనుకో, ఏం చేసినా సరే, లేక సాక్షాత్తుగా అందరి దేవతలకి స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించమని శరణు వేడతావా, ఆ పని చేసినా నా భర్తలు నిన్ను వదిలిపెట్టరు. నన్ను నువ్వు కామించావు అని తెలిసిన మరుక్షణం వాళ్ళు నువ్వు ఎవరినైనా సరే వెళ్ళి శరణు వేడుకో, ఎక్కడైనా దాక్కో, వెతికి వెతికి పట్టి పట్టి నిన్ను తీసుకువచ్చి హింసించి మరీ చంపుతారు. అలాంటి నాలాంటి ఈ దాసీ వృత్తిలో ఉన్న సైరంధ్రి అనే దాంతో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు, నన్ను కోరుకోవద్దు కీచక అని చెప్పి అమ్మ ఇంకొక మాట వాడు భయపడతాడేమో అని చెప్పి చూసింది. భయపడలా, ఇంకా ఆవేశం వస్తోంది. నిజంగా మూర్ఖుడైనటువంటి వాడికి ఇవన్నీ ఎక్కుతాయా? అంతైతే మరి ఈవిడ ఎందుకండి చెప్పడం అనంటే, మనం సాధారణంగా ఒక నీతిని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. సాధారణంగా మనం వాడు మూర్ఖుడండి, వినడండి అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అనంటే, సేవితవ్యో మహాన్ వృక్ష ఫలఛాయా సమన్విత యది దైవాత్ ఫలం నాస్తి ఛాయా కేన నివార్యతే. మన ఇంటి పెరట్లో ఒక చక్కటి చెట్టుని తెచ్చి వేసుకుంటాం. ఏ మామిడి చెట్టో పెంచుకోవాలని కోరిక. కొత్తగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఆ వెనకాల మామిడి చెట్టు ఉండాలి అని తెచ్చి మామిడి చెట్టుని పెట్టుకుంటే అది చాలా పెద్ద వృక్షం అయిపోతుంది. కానీ ఒక్క పండు కూడా దానికి కాసి ఉండదు. అంత మాత్రాన ఆ మామిడి చెట్టుని వెంటనే మనం తీసేస్తామా? ఈ మామిడి చెట్టు దగ్గర కూర్చుంటే చాలా చక్కటి నీడ కలుగుతోంది, ఎండాకాలంలో చాలా బాగుంది అని ఇంటికి ఎవరొచ్చి మామిడి చెట్టుని చూసి బాగుందన్నా కాయలు కాయవండి, కానీ చక్కటి నీడ వస్తోంది, ఎండాకాలంలో అక్కడే మంచం వేసుకుని పడుకుంటున్నాం అని చెప్తాం. అలాగే ఇలాంటి మూర్ఖులు వినకపోయినా మనం
మన మాటల్ని మనం చెప్పి అటువంటి వాళ్ళం మనం కాదు, ఇటువంటి ప్రయత్నాలు మా దగ్గర చెయ్యవద్దు అని చెప్పి వాడికి ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ధర్మమైనటువంటి విషయాలు చెప్తే ఏ ఒక్క మూర్ఖుడైనా ఒకంత ఆలోచించగలుగుతాడు. ఇంతటి కీచకుడైనా ఒకంత భయపడుతూనే ఉన్నాడు. ఏదో గంధర్వులు అంటోంది, వాళ్ళందరూ వచ్చి నన్ను ప్రాణం తీస్తారంటోంది. ఈ సైరంధ్రి ఇంత బలపరాక్రమవంతులైనటువంటి గంధర్వులను తన భర్తలుగా ఉంచుకుందా అని భయపడుతూనే ఆ మూర్ఖత్వం ఉంటుంది చూశారు. దాని మీద ఎంతటి వాడైతే నాకేంటి, ఎలాంటి వాడినైనా నేను సంహరించగలను, కీచకుండా అన్న ఆ అహంకారంతో అది ఒక మాయలాగా కప్పేసి ఈ మాటలు ఎక్కించుకోక నలుగురు దాసీజనుల ముందు నన్ను పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతోందే అన్నటువంటి అహంకారం మాత్రాన్నే పెట్టుకున్నటువంటి వాడై అలానే ఆవిడ వైపు చూస్తూ ఏమిటి అన్నట్టుగా ఇంకొంత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే సదేవ గంధర్వ మహర్షి సన్నిధౌ సనాగలోకాసురరాక్షసాలయే గూఢస్థితాం మాం అవమన్యచేతస న జీవితార్థీ శరణం త్వమాప్స్యసి. కీచక, నేను ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎవ్వరి కంటా పడకూడదు అని నా భర్తలు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటూ ఉంటే ఇక్కడికి వచ్చి సైరంధ్రిగా నేను ఇలా కాలాన్ని గడుపుతూ ఉన్నాను. నాకు ఈ దాసీ వృత్తి చాలా ఇష్టమైనటువంటిది. ఇలాంటి దాసీ వృత్తిలో నేను కాలాన్ని గడుపుతూ ఇక్కడ ఉంటూ ఉంటే నువ్వు తెలిసి నన్ను అవమానిస్తూ ఉన్నావు. ఏదో విధంగా నన్ను లోపరుచుకుందామన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కానీ ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఇబ్బంది పెడితే, నన్ను నువ్వు ఇంకా కామిస్తే, నీ హద్దు తెలుసుకోకుండా ప్రవర్తిస్తే గంధర్వులు కానీ మహర్షులు కానీ దేవతలు కానీ ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళు. నాగలోకం వెళ్తావా, లేక అసురలోకం వెళ్తావా, లేక పెద్ద పెద్ద రాక్షసులందరూ ప్రపంచంలో ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్తావా, ఎక్కడికన్నా వెళ్ళు. కానీ నా భర్తల విషయం తెలిసినటువంటి ఎవ్వడు నీకు ఆశ్రయం ఇవ్వడు. నువ్వు ఎప్పటికైనా సరే ఎలా అయినా సరే వినాశనాన్ని పొందుతావురా. నాతో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు అంటేనే ఘోరమైనటువంటి పాపం చేసిన వాడి కింద లెక్క. ఇంకా నువ్వు నన్నేదో చేద్దామని ప్రయత్నం చెయ్యవద్దు అన్నట్టుగా ఆవిడ వాడితోటి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఆ వెంటనే త్వంకాళరాత్రీమివ కశ్చిదాతురః కిం మాం దృఢం ప్రార్థయసేద్యకీచక కిం మాతురంకే శయితో యథా శిశుః చంద్రం జిఘృక్షిరివ మన్యసేహి మాం అని చక్కటి మాటని ఆవిడ పలికింది. ఏమంటోంది? నాయనా కీచక, ఇంకా విను. నువ్వు ఒక రోగంతో ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఒక రోగి కాళరాత్రిని రా రా అంటూ ఆహ్వానించినట్లుగా నన్ను కామం అనేటటువంటి రోగంతో పీడింపబడుతూ కాళరాత్రి లాంటి నన్ను కోరుకుంటూ నువ్వు ఏదో పొందుదామని ఆశిస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఇలాంటి ప్రయత్నం చేసినంత మాత్రాన నాలాంటిది ఎప్పటికీ కూడా రాదు. ఎందుకు అనంటే నా భర్తలు నన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ప్రేమగా ఆప్యాయతగా చూస్తూ నన్ను కాపాడుతూ ఉన్నారు. ఇటువంటి భర్తలు ఉంటే నేను నీలాంటి నీచుకుడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేనేమో అనే భయంతో గడపాల్సిన అవసరం లేదు అనంటూ ఒక పాదంలో నేను కాళరాత్రి, నువ్వు రోగి అంటూ ఒక హెచ్చరికని చేసి వెంటనే కిమ్మాతురంకే అంటూ ఒక తల్లి ఒడిలో పడుకుని ఉన్నటువంటి చిన్న పిల్లవాడు అప్పటిదాకా జోలపాటలతో ఆనందపడిపోతూ తల్లి వంక చూస్తూ బుజ్జిగా నవ్వుతూ ముసిముసి నవ్వులన్నీ బోసి నవ్వులు నవ్వుతూ ఉన్నటువంటి వాడై
ఆ తల్లి అగో చందమామ అని చెప్పి చూపిస్తే వెంటనే ఆ చందమామని నేను పట్టేసుకోవాలి అని చెప్పి 2 చేతులు పైకి పెడితే ఎలా ఉంటుందో, నువ్వు నన్ను పట్టుకుందామని నా అభిమానాన్ని చూరగొందామని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అలాగే ఉన్నాయి అని అంటూ, ఇక్కడ నేను నీలాంటి వాడికి ఎప్పటికీ కూడా దొరకనటువంటి దాన్ని, తల్లి స్థానంలో నేను ఉంటే పిల్లవాడి స్థానంలో నువ్వు ఉన్నావురా, నీలాంటి వాడు నన్ను కోరుకోవడమా అనంటూ ఆవిడ 2వ పాదంలో ఇంకొక గొప్పదైన అర్థాన్ని వాడికి తెలియజేస్తే కీచకుడు విన్నాడు. ఇక పైన ఇంకేదైనా మాట మాట్లాడితే ఈ సైరంధ్రి ఇంకెన్ని మాటలు మాట్లాడుతుందో, ఈ పక్కన ఉన్నదా సీజనమంతా నన్నే చూస్తూ ఉన్నారు. వీళ్ల ముందు నేను ఇంకొన్ని ధర్మపన్నాలు దీంతో చెప్పించుకుని వీళ్ళు నా మీద భయం కోల్పోయే విధంగా నేనే చేసుకుంటానేమో అని కొర్రగా ఆ ద్రౌపదీదేవి వైపు చాలా ఆవేశంగా చూస్తూ ఏం చెయ్యాలో తెలియక ఒక్క క్షణం అంతటి కామంతో కొట్టుమిట్టాడిపోతున్నటువంటి వాడు కూడా సాధారణంగా స్త్రియో అపి స్త్రైణం అవమన్యంతే అనేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఎలా అంటే స్త్రీ లంపటంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాడికి స్త్రీ అంటే విపరీతమైనటువంటి ఆ అభిప్రాయం ఉన్నటువంటి వాడిని చూస్తే స్త్రీలు కూడా చీ అంటారట. వీడికి అది గుర్తొచ్చింది ఆ క్షణంలో. చూస్తేనేమో అంతా దాసీజనమే, ఇక్కడేమో ఇందాకటి నుంచి ధర్మపన్నాలు చెప్తూ ఉన్న సైరంధ్రి వైపు ఒక చూపు, ఆవేశంలో చాలా గర్వంగా చాలా భయంకరంగా దేహాన్ని బట్టి కొరకొర చూస్తూ ఉన్నటువంటి నా వైపు ఒకసారి చూస్తూ ఇక్కడ ఏం జరుగుతోందా అని వాళ్ళ అంచనంలో వాళ్ళు ఉన్నారే, ఇకపైన కూడా నేను ఇక్కడే కాలక్షేపం చేస్తే ఇదే సైరంధ్రితో మళ్ళీ ప్రార్థనాపూర్వకమైన మాటలు మాట్లాడితే, ఇదే సైరంధ్రిని ఏ విధంగా లోపరుచుకుందామని ప్రయత్నం చేస్తే, ఇదే సైరంధ్రిని పట్టి లాగి ఈడ్చుకుని వెళ్ళిపోదామని సాహసం కూడా చేసిన ఇప్పటిదాకా ఉన్నటువంటి వీళ్ళందరి దృష్టిలో నేను కొంత తగ్గిపోతానేమో అని ఆ అహంకారం తన స్థితిని ఎక్కడ దిగజార్చేస్తుందో అనేటటువంటి భయంతో కొంత అహంకారాన్ని తప్పించి అహంకారాన్ని కొంత శమింపచేస్తూ ఇప్పుడు కాదు నీ సంగతి ఇక పైన అన్నట్లుగా ఒకసారి ఆ విడివైపు ఆవేశంగా చూసి ఏం చెయ్యాలో తెలియక ఇక సైరంధ్రితో ఇంకేమన్నా మాట్లాడదామా అని ఇంకొక మాట మాట్లాడదామని ఉద్యుక్తుడు అవుతూ ఉంటే అమ్మ సైరంధ్రీదేవిగా ఉన్నటువంటి ద్రౌపది పసిగట్టింది వీడి అభిప్రాయాన్ని. వెంటనే అంది, తేషాం ప్రియాం ప్రార్థయతో నతే భువి గత్వా దివం వా శరణం భవిష్యతి నవర్తతే కీచకతే దృశా శుభం యాతేన సంజీవనమర్థయేత సా. కీచక, గంధర్వుల భార్య అయినటువంటి నన్ను పొందుదామని చెప్పి నువ్వు చాలా ఆశపడుతూ ఉన్నావు, కానీ నీకు ఆకాశంలో భూమి మీద ఎక్కడా కూడా శరణు ఇచ్చేవాళ్ళు లేరు అనంటూ ఇంకొకసారి చెప్పిన మాటనే చెప్పింది. మళ్ళీ ఇంకొకసారి చెప్పిన మాటనే చెప్పింది. ఎందుకు? నిన్న ఇలాంటి విషయాలే మాట్లాడింది ఆవిడ, ఈనాడు కూడా ఇలాంటి విషయాలే చెప్తోంది, మొన్న కూడా ఈ విధంగానే మాట్లాడింది. ఎందుకు ఇన్ని మాటలు చెప్తోంది అనంటే, సాధారణంగా పరమ మూర్ఖులైనటువంటి వారికి ఒక్కసారి చెప్తే తలకెక్కదు. అలా అని 100 సార్లు చెప్తే వాళ్ళకి తలకెక్కుతుందా అనంటే, చెప్పడం అనేటటువంటి దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక బాధ్యత మనం నిర్వర్తిస్తే మారేవాడు మారవచ్చు, లేదు విధి చూసుకుంటుంది. కానీ తన స్థితి సైరంధ్రిగా ఒక దాసిగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆవిడ నోటి నుంచి ఇలాంటి మాటలు మనం ఊహించగలమా?
అంతటి పెద్ద రాజ్యంలో అప్పటిదాకా అందరితోటి ప్రశంసలు పొందుతూ పరమ దురహంకారిగా కనిపించిన ప్రతి ఒక్కరి చేత నమస్కారం చేయించుకుంటూ పెద్దగా విరాటుడి చేత కూడా ఏ విధమైన ఇబ్బంది లేక పైగా మహారాణి అయినటువంటి సుదేష్ణాదేవికి అత్యంత ప్రియమైనటువంటి సోదరుడుగా కీర్తించబడుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికా కావాలంటే అక్కడికి వెళ్తూ తన స్వాతంత్ర్యాన్ని మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు దుర్వినియోగపరుచుకుంటూ ఉండేటటువంటి అంత గొప్పవాడైన కీచకుడితో అతి సామాన్యమైన అక్కడ ఉండేటటువంటి మహారాణికి సేవలు చేస్తూ వాళ్ళ శరీరానికి గంధాలు పూస్తూ వాళ్ళకి మాలలు కడుతూ శరీరానికి చక్కగా అన్ని ఆభరణాలని ఏర్పాటు చేస్తూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో కలిపి ఒక దానిగా ఉంటూ అప్పటికి వచ్చి కేవలం 11.5 నెలలే అయ్యి ఎలా గడిచిపోతుందా కాలము అని అనుకుంటూ ఉండేటటువంటి మహారాణి సేవకులు ఎంతోమంది ఉంటే వాళ్ళల్లో ఒకదానిగా ఉండేటటువంటి ఒక దాసి ఇలాంటి వాడితో ఇన్ని మాటలు మాట్లాడింది అనంటే ఒక్కటే ఒకటి కారణం, ఆ కీచకుడు ఇకపైన నేను ఇన్ని మాటలు చెప్పకపోయినట్లయితే బలాత్కారం చేసి ఎలాగైనా సరే వాడి కోరిక తీర్చుకుంటాడేమో, పైగా నేను వాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తలదించుకుని బాధపడుతూ ఉంటే వీడు నేను అది ఒక శృంగార చేష్టగా చేస్తూ ఉన్నానని అనుకుని ఇంకా నాతోటి పై మాటలు మాట్లాడాడే, ఇలాంటి వాడిక నేను మౌనంగా ఉండి సమాధానం చెప్పవలసినది లేదు, లేదు, ఈ మార్గమే సరైంది, ఇన్ని మాటలు చెప్పవలసినదే, ఇన్ని మాటల్లోనూ అర్థం వాడికి తెలియాల్సిందే అని అనుకుంటూ మొత్తం మాటలన్నీ చెప్పి ఇలా నువ్వు నా యందు ప్రవర్తించినట్లయితే దుఃఖాన్ని పొందుతావు, గుర్తుపెట్టుకో అనంటూ మనసులో తనకున్నటువంటి శోకాన్ని తన మాటల ద్వారా దుఃఖంగా తెలియజేస్తూ ఆవిడ వాడితో మాట్లాడింది. ఏమిటండి శోకము దుఃఖము అంటారు, రెండూ ఒకటే కదా అని అనుకోవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. శోకము అనంటే మనం పైకి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉంటాం కొన్ని అంశాల విషయంలో, ఎవరితోటి మనం పంచుకోలేం, అటువంటి దాన్ని శోకము అని అంటారు. నలుగురు కనిపించినప్పుడు మనకి ఆత్మీయులు అని అనుకున్నప్పుడు మనకి బాగా విపరీతమైనటువంటి బాధ కలిగినప్పుడు అది లోపల ఉండలేకపోయినప్పుడు ఆ సందర్భంలో మనం నలుగురికి తెలియజేసుకునేటటువంటి విధంగా ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే మన యొక్క బాధనంతా బయటికి నోటి ద్వారా అయినా సరే వెళ్ళగక్కుతామో అటువంటి దాన్ని దుఃఖము అని అంటారు. శోకము దుఃఖము ఇవి రెండు. ఇటువంటి ఈ రెండిటినీ కూడా అంటే కీచకుడు తనని అవమానిస్తూ ఉన్నాడు, తన శరీరాన్ని మొత్తాన్ని పట్టి పట్టి చూసి ఎక్కడికెక్కడ వర్ణించాడు అనేటటువంటి శోకంతో కొట్టుమిట్టాడిపోతూ ఉన్నటువంటి ఆవిడ ఆ శోకం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని మొత్తాన్ని కూడా వాక్కులుగా బయటికి తీసుకువచ్చి వాడితో చెప్పింది. చెప్పి నాయన ఇది సరైనటువంటి పద్ధతి కాదు, నన్ను కోరుకోవద్దు అని చెప్పి వాడికి చెప్తే ఇలాంటి మాటలు వినే ఈ మూర్ఖులకి ఏవైనా సరే కొంత జ్ఞానమైనా కలుగుతుందా? సాధారణంగా నీతి శాస్త్రంలో చెప్తారు, పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయ నశాంతయే. పాముకు పాలు పోస్తాం ఎందుకు? దానివల్ల ఏం కలిగింది? దుష్టమైనటువంటి పాములకి పాలు పోస్తే దానివల్ల ఆ పాలు త్రాగిన పాముకి విషం పెరుగుతుంది తప్పితే దానివల్ల ఏమీ అమృతం కలగదు. అలాగే మూర్ఖులనేటువంటి వాళ్ళకి మనం ఉపదేశం చేస్తే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, అది వాడికి ఎప్పుడూ కూడా కోపాన్ని తెప్పిస్తుంది తప్పితే ఎప్పుడూ వాడి దగ్గర నుంచి మనం శాంతాన్ని ఆశించకూడదు. ఎప్పుడూ వాడికి శాంతం కలగదు. ఇంతటింతటికీ ఇంకా ఆవేశం వచ్చేస్తుంది, ఇంకా కోపంగా పరిణమిస్తుంది, అది ఒక ఉద్విగ్నతను కలగజేస్తుంది, దాంట్లోంచి ఒక మూర్ఖత్వం బయటపడుతుంది. ఆ మూర్ఖత్వంలో ఏం చేస్తున్నానో తెలియక ఉచ్చనీచాలన్నీ మర్చిపోయి మనల్ని ఏదో విధంగా కష్టపెట్టాలని
వాడి ప్రయత్నాలన్నిటినీ కేవలం మనల్ని కష్టపెట్టడం అనేటటువంటి విషయం మీదే పెట్టినటువంటి వాడై ఏదో విధంగా మన అశాంతిని కోరుకుంటూ మన దుఃఖానికి కారణమవుతూ ఉంటాడు. ఇది మూర్ఖుడి లక్షణం, గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. ఇలాగే ఈ కీచకుడు కూడా ప్రవర్తించేవాడే. కానీ అప్పటికప్పుడు దుఃఖపెట్టినట్లయితే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అందరూ చూసి ప్రచారం చేస్తారన్న భయంతో ఏకాంతంగా ఈ విషయాన్ని తేల్చుకోవాలి అని అనుకుని మనసులో ఇకపైన ఈ సైరంధ్రితో ఇక్కడ నుంచుని నా అంతటి వాడు మాట్లాడ్డమా, చూడండి వాళ్ళలో మళ్ళీ అహంకారం పుట్టింది. ఇప్పటిదాకా మాట్లాడాడు, ఏం కలగలేదే ఈ బుద్ధి అంటే కోరుకున్నది దక్కన వెంటనే అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఇక్కడ నుంచుని మాట్లాడడం ఏంటి అని వెనుదిరిగాడు. విసవిసా వెళ్ళిపోతూ ఉంటే పక్కన ఉండేటటువంటి ఆ దాసీజనం మొత్తం భయకంపితులై ఒక మూలకి వెళ్ళిపోతే వేగంగా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి విసురు చూపు అలా చూసి వాళ్ళ వైపు వాళ్ళు ఇంకొంత భయపడితే సైరంధ్రి దగ్గర జరిగినటువంటిదేది వీళ్ళు తెలుసుకోలా అని ఈ పక్కకు తిరిగి ఇదొక్కసారి చూసి వాళ్ళు కూడా భయపడుతూ ఉంటే వెంటనే వాడు ఇంకొంత గర్వాన్ని తెచ్చుకున్నటువంటి వాడే బయలుదేరి తన నివాసానికి వెళ్ళిపోవడం కోసం అలా వెళ్తూ వెళ్తూ అప్పటికి ఒక్క క్షణం ఇదేదో బాగుందే అన్నట్లుగా ఒక ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఏమిటో దాన్ని పాటిస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించి ఇదేదో బాగుంది అనుకుని వెంటనే వాడు ఒక పని చెయ్యబోయాడు. దాన్ని మనం రేపటి అధ్యాయంలో రేపటి కథాశ్రవణంలో చక్కగా మనం శ్రవణం చేద్దాం. ఈనాటి ఈ శ్లోకములతో ఈ చతుర్దశాధ్యాయం పూర్తి అయినది. రేపు 15వ అధ్యాయాన్ని మనం ఆరంభం చేసుకుంటూ ఈ కీచకుడు ఏ విధంగా ప్రవర్తించాడో, మూర్ఖ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో కూడా చక్కగా మనం విందాం. ఇప్పుడు ఈ శ్లోకములన్నింటినీ కూడా మనం మననం చేసుకుంటూ ఎటువంటి కీచకులు కనిపించినా మన నిత్య జీవితంలో ఇదే విధంగా వాళ్ళని వాక్కులతో భయపెట్టి నా జోలికి నువ్వు రావవద్దురా, వచ్చినట్లయితే మా నాన్నగారు ఉన్నారు, ఆయన మహా కోపం కలిగినటువంటి వాళ్ళు, కోపిష్ఠి, లేక మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, వాడు నా మాట అస్సలు లెక్కబెట్టడు, నువ్వు ఇలా మాట్లాడావని తెలిసిందంటే వెంటనే వచ్చి నిన్ను చావ కొడతాడు, లేక మా తాతగారికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, ఆయన నిన్ను ఏదైనా చేయగలరు అంటూ, లేక మన ఇక్కడ ఉండేటటువంటి దాంట్లో రక్షణ వ్యవస్థ చాలా గొప్పగా ఉన్నది, నేను ఎవరికైనా చెప్పానంటే వెంటనే నిన్ను తీసుకువెళ్ళి వాళ్ళు చితక్కొట్టేస్తారు, జాగ్రత్తగా ఉండు అన్నంత వేగంలో మనం కీచకులతో మాట్లాడాలి అన్న మాటలన్నింటినీ, ఆ విధానాన్నంతటినీ కూడా ద్రౌపదీదేవి మనకి తెలియజేస్తున్నట్లుగా వాడితో కూడా ధర్మపన్నాలు చెప్తూ వాడిని భయపెట్టాలి. ప్రతి ఒక్కరూ అటువంటి వాళ్ళని భయపెట్టి వాడి జోలుకి మనం వెళ్లకుండా, వాడు చెప్పిన మాటలకి మోసపోకుండా వాడి స్థాయిలో వాడిని ఉంచాలి అనేటటువంటి ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నది. మనం కూడా దాన్ని బాగా మనసులో పెట్టుకుని ప్రతి తల్లి కూడా ఈనాడు ఉండేటటువంటి ప్రతి స్త్రీమూర్తికి ఈ మాటలు ఉపదేశం చేసి చిన్నప్పటి నుంచే చెప్తూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ప్రతి క్షణం గుర్తుండేటట్టుగా వాళ్ళ మనసుల్లో ఇది నాటుకుపోయే విధంగా ప్రతి ఆ ఆడపిల్లని కూడా ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని కలగజేసే విధంగా ఉపదేశిస్తే ప్రతి స్త్రీమూర్తి కూడా పరాశక్తిగా వెలుగొందుతుంది. అటువంటి విధంగా ఈ ప్రపంచం అతి తొందరలో ఒక కొత్త రూపాన్ని సంతరించుకోవాలి అనేటటువంటి ధ్యేయంతో ఈ శ్లోకములను పారాయణ చేసి ఈ పారాయణ ఫలితం మనకి ఆ విధంగా అందాలి అని చెప్పి ఆ శ్రీనివాస పరమాత్మని ధ్యానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దుర్లభాం అభిమన్వానో మాం వీరైః అభిరక్షితాం పతిష్యసి అవశః తూర్ణం వృంతాత్ తాళఫలం యథా యో మాం అజ్ఞాన
అజ్ఞాయ అజ్ఞాయ కామార్తః కామార్తః అబద్ధాని అబద్ధాని ప్రభాషసే ప్రభాషసే అశక్తస్తు అశక్తస్తు పుమాన్ పుమాన్ శైలం శైలం న లంఘయితుం లంఘయితుం అర్హతి అర్హతి దిశః ప్రపన్నో దిశ ప్రపన్నో గిరిగహ్వరాణివ గిరిగహ్వరాణివ గుహాం ప్రవిష్టో గుహాం ప్రవిష్టో అంతరితోపి వాక్షితే అంతరితో వివాక్షితే జుహ్వన్ జపన్ వా జుహ్వం జపన్ వా ప్రపతన్ ప్రపరన్ గిరేస్తటాత్ గిరేస్తటాత్ హుతాశనాదితి హుతాశనాదితి అగతిం గతోపి వా అగతింగతోపి వా భార్యాభిమంత భార్యాభిమంత పురుషో పురుషో మహాత్మనాం మహాత్మనా న జాతు న జాతు ముచ్యేత ముచ్యేత కథం జనాహతః కథం జనాహతః మోఘం మోఘం తవేదం తవేదం వచనం వచనం భవిష్యతి భవిష్యతి ప్రతోలనం వా ప్రతోలనం వా తులయా తులయా మహాగిరే మహాగిరే హుతాశనం హుతాశనం ప్రజ్వలితం ప్రజ్వలితం మహావనే మహావనే నిదాఘమధ్యాన్న మధ్యాహ్న ఇవాతురః ఇవాతురః స్వయం స్వయం ప్రవేష్టు కామోసి ప్రవేష్టు కామోసి వధాయ చ వధాయ చ ఆత్మనః ఆత్మనః కులస్య కులస్య సర్వస్య సర్వస్య వినాశనాయ చ వినాశనాయ చ సదేవ గంధర్వ సదేవ గంధర్వ మహర్షి సన్నిధౌ మహర్షి సన్నిధౌ సనాగలోకాసుర సనాగలోకాసుర రాక్షసాలయే రాక్షసాలయే గూఢస్థితాం గూఢస్థితాం మామవమన్య మామవమన్య చేతసా చేతసా న జీవతార్థి న జీవతార్థి న జీవితార్థి న జీవితార్థి శరణం శరణం త్వమాప్స్యసి త్వమాప్స్యసి త్వంకాలరాత్రీమివ త్వం కాలరాత్రీమివ కశ్చిదాతురః కశ్చిదాతురః కిం మాం దృఢం కిమాం దృఢం ప్రార్థయసే ప్రార్థయసే అద్య కీచక అద్య కీచక కిం మాతురంకే కిమ్మాతురంకే శయితో శయితో యథా శిశుః యథా శిశుః చంద్రం చంద్రం జిఘృక్షురివ జిఘృక్షురివ మన్యసే హి మన్యసేహి మాం మాం తేషాం ప్రియాం తేషాం ప్రియా ప్రార్థయతో ప్రార్థయతో నతే భువి నతే భువి గత్వా దివం వా గత్వా దివం వా శరణం భవిష్యతి శరణం భవిష్యతి న వర్తతే న వర్తతే కీచకతే కీచకతే దృశాశుభం దృశాశుభం యాతేన యాతేన సంజీవనం సంజీవనం అర్థయేతసా అర్థయేతసా ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాట పర్వణి విరాట పర్వణి చతుర్దశోధ్యాయః చతుర్దశోధ్యాయః ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనం ఈ మాటలన్నీ కూడా ధర్మమైనటువంటి వాటిని చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ద్రౌపదీదేవి ఇన్ని మాటలు ఎందుకు చెప్పింది అని ఇంకొక్కసారి మనం ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ కీచకుడితో కులస్య సర్వస్య వినాశనాయ చ అంటూ మోఘంతవేదం వచనం భవిష్యతి అంటూ చాలా చక్కటి మాటలు చెప్పింది. ఏమిటి అనంటే, ఒక స్త్రీని కామించి ఈ విధంగా ప్రవర్తిస్తే నీ వంశమంతా కూడా నాశనమైపోతుందిరా, ఎందుకు నీకు ఇటువంటి అభిప్రాయం, ఇలా నువ్వు చేస్తూ ఉన్నావు. ప్రతోరణం వా తులయా మహాగిరే, పెద్ద పర్వతాన్ని నువ్వు ఏదో త్రాసులో పెట్టి పైకి కిందకి ఇలా ఒక త్రాసులో వేసి చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నావు.
అదంతా సరైనటువంటి విధానం కాదు. హుతాశనం ప్రజ్వలితం మహావనే, బాగా కార్చిచ్చు ఉన్నటువంటి ఒక అరణ్యంలోకి ప్రవేశించి నువ్వు దాని మధ్యలో ఉండిపోదామని చెప్పి అనుకుంటూ ఉన్నావు అంటూ ఈ మాటలన్నీ కూడా చెప్పడంలో తాత్పర్యం, ఒక్కరు అదుపు తప్పిన మొత్తం వంశమంతా కూడా నాశనమైపోతుంది, అపకీర్తి కలుగుతుంది అంటూ ఆవిడ వాడి వంశాన్ని ఉద్దేశించి ఇన్ని మాటలు చెప్పింది. వాడికి రాబోయేటటువంటిది, జరగబోయేటటువంటిది వాడికి తెలియట్లా. ఎందుకు ఇదంతా మనం మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నామంటే, ఒక్కరికి కూడా ఇటువంటి ఆలోచన ఉంటే అందరూ కూడా వాడి వల్ల అవమానాన్ని పొందవలసిన స్థితి కలుగుతుంది అనేది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అంటే మన బుద్ధులు సక్రమమైన మార్గంలో ప్రవర్తించాలి అనంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి ఒక అవకాశం అనంటే పరమాత్మని స్తుతించడం మాత్రమే. దానివల్లే మన బుద్ధులు ధియోయోనః ప్రచోదయాత్ అన్నట్లుగా చక్కటి మార్గంలో మన బుద్ధులన్నీ కూడా ప్రవర్తిస్తాయి. ఇటువంటి చెడు ఆలోచనలు కలగవు. మన వంశమే కాదు, మన భారతమే సుభిక్షంగా ఉంటుంది, చక్కటి సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతూ ఉంటుంది. కావున మన బుద్ధులని ఇటువంటి మార్గంలో సక్రమమైనటువంటి స్థితిలో అలా వెళ్ళేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా కాపాడి మమ్మల్ని ప్రచోదన చెయ్యి అనంటూ గరుత్మంతుణ్ణి ధ్యానిస్తూ ఆయనకి ప్రభు అయినటువంటి శ్రీనివాసుని మనం మనసులో నిలుపుకుంటూ ఆచార్యముఖంగా సుపర్ణ స్తోత్ర పారాయణం చక్కగా మనం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణం త్వాం వరదం నమామి పరమేశ్వరం, యోగిభిః గమ్యమానం త్వాం జనలోకగతం విభుం. నారాయణుడు వరాలిచ్చేటువంటి వాడు, మనందరి పాలిట కలియుగ ప్రత్యక్ష దైవమై వెలుగుందేటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య చరణ సన్నిధిలో ఆ స్వామికి ప్రీతికరుడైనటువంటి ఆ గరుత్మంతుని సుపర్ణుణ్ణి భక్తితో ధ్యానిద్దాం, స్తుతిద్దాం. అథ సుపర్ణస్తోత్రం. దేవా ఊచుః త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః త్వమింద్రస్త్వం హయముఖః త్వం శర్వస్త్వం జగత్పతిః త్వం ముఖం పద్మజో విప్రః త్వమగ్నిః పవనస్తథా త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః త్వం మహానభిభూషశ్వత్ అమృతం త్వం మహద్యశః త్వం ప్రభాః త్వమభిప్రేతం త్వం నస్త్రాణమను త్వం గతిః సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాద్ భయం బలోర్మిమాన్ సాధురదీన సత్వః సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ త్వత్తశ్రుతం సర్వమహీన కీర్తే యనాగతం చోపగతం చ సర్వం త్వముత్తరః
త్వముత్తమః త్వముత్తమః సర్వమిదం చరాచరం సర్వమిదం చరాచరం గభస్తిభిః గభస్తిభిః భానురివావ భాససే భానురివావ భాససే సమాక్షిపన్ సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః భానుమతః ప్రభాం ముహుః త్వమంతకః త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం సర్వమిదం ధ్రువాధ్రువం దివాకరః దివాకరః పరికుపితో పరికుపితో యథా దహేత్ యథా దహేత్ ప్రజాస్తథా ప్రజా సదా దహసి దహసి హుతాశన ప్రభా హుతాశన ప్రభా భయంకరః భయంకరః ప్రళయ ఇవాగ్నిరుత్థితో ప్రళయ ఇవాగ్నిరుద్ధితో వినాశయన్ వినాశయన్ యుగ పరివర్తనాంతకృత్ యుగ పరివర్తనాంతకృత్ ఖగేశ్వరం ఖగేశ్వరం శరణముపాగతా వయం శరణముపాగతా వయం మహౌజసం మహౌజసం జ్వలన సమాన వర్చసం జ్వలన సమాన వర్చసం తడిప్రభం కడిప్రభం వితిమిరమభ్రగోచరం వితిమిరమభ్రగోచరం మహాబలం మహాబలం గరుడముపేత్య ఖేచరం గరుడముపేత్య ఖేచరం పరావరం పరావరం వరదమజయ్య విక్రమం వరదమజయ్య విక్రమం తవౌజసా తవౌజసా సర్వమిదం ప్రతాపితం సర్వమిదం ప్రతాపితం జగత్ప్రభో జగత్ప్రభో సప్త సువర్ణ వర్చస సప్త సువర్ణ వర్చసా త్వం పాహి సర్వాంశ్చ త్వం పాహి సర్వాంశ సురాన్ మహాత్మనః సురాన్ మహాత్మనః భయాన్విత భయాన్విత నభసి విమానగామినో నభసి విమానగామినో విమానిత విమానిత విపథగతిం ప్రయాంతి తే విపథగతిం ప్రయాంతి తే ఋషేషు తస్త్వమసి ఋషేషు తత్వమసి దయావతః ప్రభో దయావతః ప్రభో మహాత్మనః మహాత్మనః ఖగవర కశ్యపస్యః భగవర కశ్యపస్యః సమాకృతః సమాకృతః జగతో జగతో దయాం పరాం దయాం పరాం త్వమీశ్వరః త్వమీశ్వరః ప్రశమముపైః పాహినః ప్రశమముపైః పాహినః మహాశని స్ఫురిత మహాశని స్ఫురిత సమస్వనేన తే సమస్వనేన తే విశోంబరం దిశోంబరం త్రిదివమియం చ మేదిని త్రిదివమియం చ మేదిని చలంతి నః ఖగ చలంతి నః ఖగ హృదయాని చానిశం హృదయాని చానిశం నిగృహ్యతాం నిగృహ్యతాం వపురిదమగ్ని సన్నిభం వపురిదమగ్ని సన్నిభం తవద్యుతిం తవద్యుతిం కుపిత కృతాంత సన్నిభాం కుపిత కృతాంత సన్నిభాం నిశమ్య నిశమ్య నశ్చలతి నశ్చరతి మనోవ్యవస్థితం మనోవ్యవస్థితం ఏవం స్తుతః ఏవం స్తుతః సుపర్ణస్తు సుపర్ణస్తు దేవైః దేవైః సర్షిగణైస్తదా సర్షిగణైః సదా తేజసః తేజసః ప్రతిసంహారం ప్రతిసంహారం ఆత్మనః ఆత్మనః సచకారః సచకారః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సుపర్ణస్తోత్రం సుపర్ణస్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. సుపర్ణుడిగా ప్రసిద్ధి పొందినటువంటి ఆ గరుత్మంతుని యొక్క స్తోత్రాన్ని మనం చేశాం. ఆయన పర్ణములు చాలా అద్భుతమైనటువంటివి అని, ఆ రెండు రెక్కలు కూడా వేదానికి అలాగే నిత్యత్వానికి అపౌరుషేయత్వానికి ప్రతీకలని, అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం శుక్లపక్షం కృష్ణపక్షం పగలు రాత్రి అంతేకాకుండా జ్ఞాన వైరాగ్యానికి ప్రతీకలని ఆ దేవతలందరూ కూడా వేదస్వరూపునిగా తేజోరూపునిగా భావించి స్తుతించారు. మనందరికీ కూడా ఆ జ్ఞానాన్ని భక్తిని ఆ స్వామి ఇవ్వాలని కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామిని కీర్తిస్తూ గరుడగమన గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి
ఇప్పుడు మనం చేసుకోబోయే గోవిందనామాలకి ఈ పారాయణలో ఈ సంకీర్తనలో ఒక విశిష్ట అతిథి పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడగచ్చు అందరూ కూడా. ఇక్కడక్కడి నుంచి కాదు, సాక్షాత్తుగా వరుణలోకం నుంచి బయలుదేరి ఆత్రంగా ఆయన వచ్చి ఉన్నారు. అందరికంటే ముందే వచ్చి తను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాను అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఈ తిరుమల గిల్లున్నింటినీ కూడా పరమ పావనం చేస్తూ విరాట పర్వ పారాయణ ఫలితాన్ని ప్రత్యక్షంగా ప్రపంచానికి చూపిస్తాను అన్నట్లుగా కురుస్తూ ఈ కొండనంతటినీ కూడా పవిత్రం చేస్తూ ఉన్నారు ఈనాడు. కావున ఆ గోవిందనామానికి మనుషులే కాదు, ప్రకృతే కాదు, దేవతలు కూడా పులకిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మనకి ఈ తిరుమల వీధుల్లో చక్కగా కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ వరుణలోకం నుంచి వచ్చిన వరుణుడితో పాటుగా మనందరం కూడా కలిసి ఈ గోవిందనామాన్ని కర్రా ఉదయ భాస్కర్ గారు మరియు అన్నమాచార్య ప్రాయట్ వారి యొక్క దివ్య సంకీర్తన విశేషంతో వాళ్లతో కలిసి చక్కగా చేసుకుందాం. ఈ స్వామి అనుగ్రహాన్ని మనందరం కూడా పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వంటి రసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద వేడుకొండవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. సాధారణంగా మనందరం కూడా ఆ వర్షంలో తడుస్తూ ఉంటాం, కానీ వరుణుడు ఎప్పుడూ కూడా తడుస్తాడు అని ఎక్కడా ప్రసిద్ధి లేదు. కానీ ఈనాడు ఆయన ఈ గోవింద నామామృత వృష్టిలో ఆయన కూడా తడిచాడు. ఇటువంటి అద్భుతమైన సన్నివేశానికి సాక్షీభూతులుగా మనల్ని ఇక్కడ ఉంచినటువంటి స్వామికి ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని మన కృతజ్ఞతారూపకంగా తెలియజేసుకుని సంపూర్ణంగా మనం ఆయనకి సమర్పించుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన అథ నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన అథ లోకక్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. ఓం